టు యోయో టీవీ. బయట ఎండలు ఎలా ఉన్నాయో చూసారా? భానుడు మనపై యుద్ధానికి వచ్చినట్లుగా ఉంది. రోజు రోజుకు వేడి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. భానుడి భగభగలతో వెళ్ళాలంటేనే జంకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో హైడ్రేటెడ్గా ఉండేందుకు ద్రవ పదార్థాలను, పండ్ల రసాలను తీసుకోవడం మంచిది. అయితే అలాంటి వాటిలో చెరుకు రసం ఒకటి. వేసవిలో చెరుకు రసం చాలా మందికి ఇష్టమైన పానీయం, ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. చెరుకు రసంలో జీరో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. మంచిగా కేలరీలు, సహజ చక్కెరలను కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన అత్యంత పోషకమైన పానీయమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చెరుకు రసంలో సుక్రోజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది, ఎనర్జెటిక్గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫినాలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తుంది. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అకాల వృద్ధాప్యాన్ని నిరోధించడంతో పాటు చర్మంపై ముడతలు లేకుండా క్లియర్గా ఉంచుతుంది. చెరుకు రసంలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం ఉండటం వల్ల గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు ఆయుర్వేద వైద్యం ప్రకారం చెరుకు రసం ఔషధంలా పనిచేస్తుంది, ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. చెరుకు రసంలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను నివారించడంతో పాటు కడుపును ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. వాస్తవానికి ఇంట్లో చెరుకు రసం తయారు చేయడం అంత సులభం కాదు కాబట్టి మీ ఇంటికి సమీపంలోని విక్రేత నుండి కొనుగోలు చేయడం మేలు. అయితే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారు చెరుకు రసం తాగితే ఏమైనా దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉంది. కావున వైద్యులను సంప్రదించిన తర్వాత చెరుకు రసాన్ని తీసుకుంటే మంచిది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.